సుమారు 400 సంవత్సరాల తర్వాత ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడానికి దేశం నలుమూలలకు తన సైన్యాన్ని పంపాడు. ఈ ఆలయం వద్ద సైన్యం కాంపౌండ్ వాల్ దగ్గర కూడా అడుగు పెట్టలేకపోయింది. ఔరంగజేబుకి విషయం తెలిసింది. అతను స్వయంగా ఈ ఆలయాన్ని పగలకొట్టడానికి ఓ పెద్ద ఆయుధంతో వెళ్ళాడు. గుడి గుమ్మం దగ్గరకు వెళ్ళగానే ఒక పెద్ద ఉరుము వంటి గర్జన విని భయంతో వణుకుతున్న అతని చేతుల్లోంచి ఆయుధం జారి పడిపోయింది. అప్పుడు ఆకాశంలోంచి మందిర్ తోడ్నా హే రాజన్, పైలే తో కర్ మాన్ ఘాట్ అనే స్వరం విన్నాడు. అనువాదం: ఓ రాజా, మీరు ఆలయాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే మీ హృదయాన్ని కఠినంతరం చేసుకోండి. ఈ మాటలు విని వణికిపోయిన ఔరంగజేబు అక్కడి నుంచి పారిపోయాడు. అందుకే ఆ ప్రాంతానికి కార్మాన్ ఘాట్ అనే పేరు వచ్చింది. అక్కడ ఆంజనేయుడు ధ్యానాంజనేయ స్వామిగా ప్రశాంతంగా ధ్యానం చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నాడు.